ముష్టి చెంబు. ఒక ఊళ్ళో సాంబుడనేవాడుండేవాడు. సాంబుడి తండ్రి బాగా బతికినవాడే కాని తాను బతికినన్నాళ్ళు ఎడాపెడా అప్పులు చేసేసి చచ్చిపోతూ సాంబుడి మెడకి ఆస్తిని మించిన అప్పు అంటగట్టిపోయాడు. చిల్లర బాకీల కింద గొడ్డు గోద ఇచ్చేసి తన ఇంటిని గృహపరికారాలతో సహా తమ పెద్ద బాకీదారైన షావుకారు పరంచేసి సాంబుడు తమ ఇంటి పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చిన్న పూరెగుడిసె వేసుకుని అందులోకి తన భార్యాబిడ్డలతో ప్రవేశించాడు. తన తండ్రి ఆస్తిలో సాంబుడు ఒక్క వెండి చెంబును మాత్రం బాకీదార్ల వాతపడకుండా కాపాడుకోగలిగాడు. అది సాంబుడి తాతది. ఆ వెండి చెంబుతో సాంబుడి తాత ముష్టి ఎత్తి ఆ విధంగా డబ్బు పోగు చేసి ఆస్తిపరుడైనాడట. ఈ మాట సాంబుడికి అతని తండ్రి చెప్పాడు. ఇప్పుడు సాంబుడికి ముష్టి ఎత్తి తన సంసారం గడుపుకోవటం తప్ప గత్యంతరం లేదు. అందుచేత తాతగారి ముష్టి చెంబునే తాను ఉపయోగిద్దామనుకున్నాడు. కాని వెండి చెంబు పట్టుకుని ముష్టికి బయలుదేరితే అందరూ ఆక్షేపించవచ్చు. అందుచేత సాంబుడు తాతగారి ముష్టి చెంబుకు గొడ్డ చుట్టి ముష్టికి బయలుదేరాడు. ఆ చెంబులో ఏమి మహొత్తున్నదో గాని క్షణంలో చెంబు నిండింది. మధ్యాహ్నం లోపల సాంబుడు అరమూట బియ్యం ఇంటికి చేర్చాడు. రోజు ఇలాగే జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సాంబుడి కుటుంబానికి ఏ లోటు లేదు. తాము తినగా మిగిలిన బియ్యం అమ్మి పై ఖర్చులు గడుపుకుంటున్నారు. ఇదంతా చూసి సాంబుడి ఇల్లు ఆక్రమించుకొని అందులో కాపురం ఉంటున్న షావుకారుకు భార్యకు ఆశ్చర్యమైంది. వాళ్లు తమ పిల్లల్ని చారులుగా ఉపయోగించి సాంబుడి గుడిసెలో జరిగేదంతా ఆరా తీయించారు. సాంబుడి ముష్టి చెంబు వెండి చెంబని షావుకారు పిల్లలు కనిపెట్టి తమ తల్లిదండ్రులతో చెప్పారు. ఈ సంగతి తెలిసి షావుకారు భార్యకు చాలా కోపం వచ్చింది. ఆమె తన భర్తతో, ఆ వెండి చెంబు మనకి చెందవలసినది. మన బాకీ కింద ఆస్తి అంతా ఇచ్చేసి వెండి చెంబు దాచుకున్నాడంటే అది దొంగతనం కాక మరేమిటి? మీరు వెళ్ళి ఆ చెంబు అడిగి పుచ్చేసుకోండి. కాకపోయినా వీధుల వెంట ముష్టెత్తడానికి వెండి చెంబేమిటి? ఎంత విడ్డూరం అన్నది. బాకీ పరిష్కారం అయిపోయిన తర్వాత ఇప్పుడేం చేయగలం అన్నాడు షావుకారు. ఆ చెంబు తనదని ఒప్పుకుంటాడా? అది మన సొత్తే. తనది కాదంటాడా? ఎక్కడో దొంగలించాడన్నమాట అన్నది భార్య. సాంబుడు దొంగ అని రుజువు చేస్తే మనకేం ఒరుగుతుంది అన్నాడు షావుకారు విసుగ్గా. దొంగతనానికి దొంగతనమే విరుగుడు అన్నది షావుకారి భార్య. ఆ రాత్రి ఆమె తన కొడుకును పంపించి సాంబుడి ముష్టి చెంబు దొంగతనం చేయించి తెప్పించింది. సాంబుడి గుడిసెకు తలుపులు ద్వారబంధాలు లేకపోవటం చేత దొంగతనం సులువుగానే జరిగిపోయింది. షావుకారు భార్య చెంబును పరీక్ష చేశారు. నిక్షేపంలాంటి వెండి చెంబు. ఇది తనదని ఆ సాంబుణ్ణి వెళ్లి ఫిర్యాదు చేసుకోమనండి అన్నది షావుకారి భార్య. ఆమె ఆ చెంబును తన పక్కలోనే పెట్టుకుని నిద్రపోయింది. ఆమె తెల్లవారి లేస్తూనే ముష్టి చెంబు చేత్తో తీసుకుని ఇల్లంతా కలయ చూసి ఆశ్చర్యపడింది. ఆమె అదుర్దాగా భర్తను లేపి, ఏమండి, త్వరగా చెంబు తీసుకుని ముష్టికి బయలుదేరండి, వేళ మించిపోతున్నది. ఈ ఇల్లు చూశారా? ఇది మన ఇల్లు కాదు, ఎవరింటికో వచ్చేశాం. ఎలా వచ్చామో ఏమిటో అని అడావుడు చేసింది. షావుకారు ముష్టి చెంబు చేతపట్టుకుని ఇల్లంతా కలయ చూస్తూ, అవునే, మనం ఈ ఇంట్లో ఎందుకున్నాం? ఈ ఇల్లుగల్లవారు చూస్తే ఏమనుకుంటారు? పిల్లలను తీసుకుని బయట అరుగు మీద కూర్చో, నేను 4 ఇళ్లు తిరిగి వస్తాను అంటూ బిచ్చానికి బయలుదేరాడు. షావుకారు వెండి చెంబు తీసుకుని ఇంటింటికి ముష్టికి వస్తున్నాడన్న వార్త ఊరంతా పాకింది. ఊళ్ళో జనం గుంపులు గుంపులుగా ఆయన చుట్టూ గుమ్ముగూడి, షావుకారు గారు, ఇదేం పని? మీకు బెచ్చమెత్తే కర్మమేమి అని అడిగారు. షావుకారు దరిద్రదేవత పూనినవాడిలాగా, నాకీ చెంబు తప్ప వేరే ఆధారమేమున్నది? ముష్టెత్తకపోతే నా భార్యను బిడ్డలను ఎలా పోషించగలను? వాళ్లు మాడే కడుపులతో ఎవరి ఇంటి అరుగున మీదనో పడి ఉన్నారు. దయ ఉంచి 4 గుప్పిళ్లు వేయండి అన్నాడు. షావుకారుకు మతిపోయిందని కొందరనుకున్నారు. మరికొందరు షావుకారింటికి వెళ్లి ఆయన భార్య బిడ్డలు బయటి అరుగుల మీద దీనంగా కూర్చొని ఉండటం చూశారు. నీ భర్త ఎక్కడా అని షావుకారు భార్యనడిగితే, బిచ్చబెత్తటానికి వెళ్లారు, ఆయన రావాలి, మాకెంత కూడు దొరకాలి అన్నది. ఈ వింత ఏమిటో తెలియక ఊరివాళ్లు తికమక పడుతుండగా సాంబుడు వచ్చి అసలు సంగతి బయటపెట్టేశాడు. అతను రోజులాగే ఉదయాన్నే లేచి బిచ్చమెత్తటానికని ముష్టి చెంబు కోసం వెతికాడు. కాని ఎంత వెతికినా అది కనిపించలేదు. ఇంతలో షావుకారు ఇల్లిల్లు తిరిగి బిచ్చమెత్తుతున్నాడని, ఆయన చేతిలో వెండి చెంబు ఉన్నదని అతనికి తెలిసింది. అతను షావుకారున్న చోటికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ చేరిన జనంతో, అదే నా ముష్టి చెంబు. అది షావుకారి చేతిలోకి ఎలా వచ్చిందో తెలియటం లేదు. రాత్రి మేము పడుకునేటప్పుడు కూడా మా ఇంట్లో ఉన్నది. తెల్లవారి లేచి చూస్తే లేదు అన్నాడు. ఏమి జరిగి ఉంటుందో అందరూ సులువుగా గ్రహించారు.
షావుకారు పరమలోభి. సాంబుడి ముష్టిచెంబు వెండిదని తెలిసి దొంగతనం చేసి ఉంటాడు. చేసిన పాడు పనికి మంచి ప్రాయశ్చిత్తం జరిగిందని అందరూ సంతోషించారు. నలుగురు ఆయన చేతిలో ఉన్న ముష్టిచెంబు లాగేసి సాంబుడికిప్పించారు. వెంటనే ఆత్మజ్ఞానం కలిగి షావుకారు 10 మందిలోనూ తీరని అవమానం పొందాడు. ఆయన ఆ రాత్రే తన డబ్బు దస్కము తీసుకొని పెళ్ళాం పిల్లలతో సహా మరొక గ్రామానికి వెళ్ళిపోయాడు. ఊరివాళ్లు సాంబుణ్ణి తిరిగి అతని ఎంట గృహప్రవేశం చేయించారు. సంగీత విద్వాంసుడు. ఒకప్పుడు కూర్మద్వీపం కళకు పెట్టినది పేరు. అక్కడ ఎవరిని కదిలించినా సంగీత, సాహిత్య, నృత్య గానాది విద్యలలో ప్రవేశము, ఆసక్తి గలవారే. ఆ ద్వీపంలో సర్వకుడనే ఒక యువకుడుండేవాడు. అతను నృత్య గాన కళలలో గొప్ప పాండిత్యం గలవాడు. అయితే అప్పటికే పేరు మోసిన విద్వాంసులెందరో ఆస్థానంలో ఉండటం చేత సర్వకుడికి రాజాధరణ లభించే అవకాశం లేకపోయింది. అతను కొంత కీర్తి, ధనము సంపాదించి పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడవుదామనుకుంటే అందుకు తగిన అవకాశం కనిపించలేదు. సర్వకుడికి తెలిసిన మిత్రుడొకడు ద్వీపాంతరాలలో వర్తకం చేస్తూ ఉండేవాడు. మరాళ ద్వీపానికి వెళితే అక్కడ సర్వకుడికి మంచి సన్మానం జరగవచ్చునని, అక్కడి ప్రజలు కళలలో చాలా వెనకబడి ఉన్నారని, రాజు ఏ కళాకారుడు వచ్చినా ఆదరిస్తాడని సలహా ఇచ్చాడు. సలహా ఇవ్వటమే కాదు, మరాళ ద్వీపం మీదుగా వెళుతున్న వర్తక నౌకలో సర్వకుణ్ణి ఎక్కించుకుని వెళ్ళాడు. తన వేనతో సహా సర్వకుడు మరాళ ద్వీపంలో దిగి తాను సంగీత విద్వాంసుణ్ణని తెలియజేయగానే క్షణంలో ఆ వార్త రాజుగారి దివాణానికి చేరింది. సంగీతమంటే ఏమిటో ఆ ద్వీపవాసులెవరికీ తెలియదు. కాని విద్వాంసుడనే మాట అందరికీ అర్థమైంది. రాజోద్యోగులు సర్వకుడికి అన్ని సౌకర్యాలు అమర్చారు. ఆ రోజు సాయంకాలమే ఆస్థానానికి వచ్చి రాజుగారి ఎదుట తన విద్యను ప్రదర్శించవలసిందిగా సర్వకుడికి ఉత్తర్వు వచ్చింది. నాకు పక్క వాయిద్యాలు వాయించేవాళ్లు కావాలి అన్నాడు సర్వకుడు. రాజుగారి ఉత్తర్వు తెచ్చిన వారికి పక్క వాద్యాలంటే ఏమిటో అర్థం కాలేదు. సర్వకుడు తన వీణ తీసుకుని రాజసభకు వెళ్ళాడు. అక్కడి వారెన్నడూ సంగీతం విన్న పాపాన పోయినవారు కారు. వారిని తన సంగీతంతో మంత్రముగ్ధులను చేయాలని నిశ్చయించుకొని అతను వీణ వాయిస్తూ పాట ప్రారంభించాడు. త్వరలోనే సభికులు స్వరమాధుర్యానికి, లయకు సమ్మోహితులై తలలో ఆడిస్తూ లయ ప్రకారం కాళ్ళు చేతులు కదుల్చుతూ తన్మయం చెందారు. ఇక సర్వకుడు తన సంగీతంలో లీనమైపోయాడు. ఒక్క రాజుగారు మాత్రమే గాన ప్రభావానికి వశుడు కాలేదు. ఆయన సర్వకుణ్ణి శ్రద్ధగా పరిశీలించి అతనికేదో వ్యాధి పట్టుకున్నదని, అది అంతకంతకు ముదురుతున్నదని ఒక నిశ్చయానికి వచ్చాడు. ఆయన మంత్రి చెవిలో రహస్యంగా, చూశారా, ఈ పండితుడు ఆ తీగల కొమ్మలు పట్టుకుని అందులో నుంచి ఏదో లాగ యత్నిస్తున్నాడు. అది రాకుండా ఉంటున్నది. మానవుడు ఏదో విచిత్రమైన బాధతో అల్లాడిపోతున్నాడు, హైరాణ పడిపోతున్నాడు. మధ్య మధ్య హీనస్వరం పడిపోతున్నది. కుడిచేతి వేళ్లు కొట్టుకుంటున్నాయి. ఎడమచేతి వేళ్లు దేనికోసమో కొమ్మ అంతటా తడుగుతున్నాయి. మీరు శీఘ్రంగా మన వైద్యుణ్ణి పిలిపించటం మంచిది. పాపం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ జబ్బు పడిపోయాడు. ఈ జబ్బేదో అంటువ్యాధిలాగుంది. సభలో అందరూ ఆడిపోతున్నారు. కాళ్ళు చేతులు తలలు ఆడిస్తున్నారు. వాళ్ల స్థితి కూడా ఏమంత బాగాలేదు అన్నాడు. మంత్రి వెంటనే రాజవైద్యుడికి కబురు చేశాడు. రాజవైద్యుడు సర్వకుణ్ణి క్షణంపాటు పరకాయించి చూసి, ముందు అతని చేతిలో ఉన్న ఆ వస్తువును తీసేయించండి. అదే వ్యాధి కారణంలాగా కనిపిస్తుంది అన్నాడు. రాజుగారి భటులు నలుగురు వచ్చి సర్వకుడి చేతిలోని వీణను అమాంతం లాగేసి దూరంగా పెట్టేశారు. సర్వకుడు పాట మాని నిర్ఘాంతపోయాడు. వైద్యుడు చెప్పినది నిజమే అయింది. కొంచెం వెరిచుప్పు పడిందన్న మాటే కాని సంగీత విద్వాంసుడు బాధపడటం మానేశాడు. సభికులందరూ కూడా మామూలు మనుషులయ్యారు. రాజవైద్యుడు సర్వకుణ్ణి అవతలకు తీసుకుపోయి అతని నెత్తిన ఏదో తైలం మర్దన చేయించి నిద్రపట్టటానికి ఔషధం తాగించాడు. వెంటనే సర్వకుడు నిద్రపోయాడు. వైద్యుడు అతని నాడీ పరీక్షించి, ఏమీ భయం లేదు, రేపిపాటికి మామూలు మనిషవుతాడు. కాని ఆ తీగల కొమ్మ ప్రమాదకరమైనది, దాన్ని సముద్రంలో పారేయించండి అని రాజుతో చెప్పాడు. సర్వకుడి వీణ కొరకు అంతటా వెతికారు. అది కనిపించలేదు. కాని సర్వకుడు పాడుతూ ఉండిన పాటే అంతఃపురంలో నుంచి వినవచ్చింది. రాజుగారు కంగారుపడి అంతఃపురానికి వెళ్లి చూసేసరికి రాజకుమార్తె రమామణి వీణ వాయిస్తూ పాడుతున్నది. ఆమె ఏకసంతాగ్రాహి. చాలాసేపు సర్వకుణ్ణి గమనించి అతను వాయించే పద్ధతి, పాడే పాట పట్టుకున్నది. అమ్మాయి, దాన్ని వెంటనే అవతల పారేయి, దానివల్ల వ్యాధి వస్తున్నదని వైద్యుడు చెప్పాడు అన్నాడు రాజు. లేదు నాన్నగారు, మీరు పొరపడుతున్నారు. ఇదే సంగీతం.
మీరు సంగీతాన్ని చెవులతో వినాలి కాని కళ్లతో మాత్రమే చూడరాదు. ఈ పండితుడి వద్ద నేను సంగీత విద్య అభ్యసిస్తాను. నాట్య విద్య కూడా తెలుసునేమో కనుక్కోండి అన్నది రాజకుమార్తె. ఆమె ఇలా అడగటానికి కారణమేమంటే, కొద్ది కాలం కిందట ప్రవాళ ద్వీపపు యువరాజు కన్యాన్వేషణ చేస్తూ వచ్చి రమామణిని చూసి తృప్తిపడి కూడా ఆమెకు సంగీతము నాట్యము రావని తెలిసి అసంతృప్తి చెంది వెళ్ళిపోయాడు. సర్వకుడు నిద్రలేచాక అడిగితే తనకు సంగీత నాట్య విద్యలు రెండూ వచ్చునన్నాడు. రాజుగారు జరిగిన పొరపాటుకు క్షమాపణ చెప్పుకొని మంచి జీతం మీద అతన్ని తన కుమార్తెకు గురువుగా నియమించాడు. 6 మాసాలలో రమామణి చురుకైన పిల్ల గనుక సంగీత నృత్యాలు రెండింటిలోనూ ప్రావీణ్యురాలైంది. ప్రవాళ ద్వీపపు యువరాజును పిలిపించి అతని ఎదుట రమామణి విద్వత్తు ప్రదర్శింపచేశారు. అతను పరమానందభరితుడై ఆమెను పెళ్లాడతానన్నాడు. వారి పెళ్లికి సర్వకుడు ఘనంగా గురుకట్నం పొందాడు. ఆ తర్వాత అతను స్వదేశానికి వెళ్లిపోదామనుకున్నాడు. కాని మరాళరాజు వెళ్లనివ్వక అతన్ని తన ఆస్థాన విద్వాంసుడిగా పెట్టుకుని తన రాజ్యంలో కోరిన వారందరూ నృత్యగానాలు నేర్చుకునే సదుపాయం కలిగించాడు.